రాబోయే యేసయ్యకు మనం సిద్ధంగా నిలబడాలి. ఆమేన్. మన సిద్ధంగా. ఒక రాజకీయ నాయకుడు నేను సిద్ధం, నువ్వు సిద్ధం అని అడుగుతున్నాడు. ఎవడు? జగన్. నేను సిద్ధం, నువ్వు సిద్ధం అని అడిగాడు. సిద్ధంగా ఉన్నామా చెప్పండి? మన సిద్ధంగా ఉన్నామా చెప్పండి? మన సిద్ధంగా యేసయ్య రాబోతున్నాడు. పవిత్రంగా ఉండాలి. ఆమేన్. ఫస్ట్ యేసయ్య చెప్పండి, రే పగలు ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ధ్యానించాలి. తర్వాత సూర్యుడు ఉదయపట్టి అస్తమించిన వరకు దేవుని నామాన్ని స్తుతి చేయాలి. కీర్తన 119 97 అంటుంది, తెల్లారి నుంచి రాత్రి దాకా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు ధన్యవాదాలు, యేసయ్యా నీకు వందనాలు. చదవండి 119 కీర్తన 97 వాక్యం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుతున్నాను. అంటే దినమంతా ధ్యానిస్తేనే 50 అధ్యాయాలు చదవచ్చు. హల్లెలూయా. దినమంతా ధ్యానిస్తే ఎన్ని అధ్యాయం చదవచ్చు? 50 అధ్యాయం చదవచ్చు. 3 పూట నువ్వు తిండి తినకుండా సరే, తిన్నా సరే ఈ ధర్మశాస్త్రాన్ని చదవాలని బైబిల్లో ఉన్నది. తెల్లారి నుంచి రాత్రి దాకా చదవాలన్నా. అంటే నేను పనికి పోతా, పనికి వెళ్ళు. ఏ పని చేసినా నీకు తోడు ఉండి యేసయ్య నడిపిస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు పని చేసినప్పుడు యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు అని తెల్లార సూర్యుడు ఉదయపట్టి అస్తమించినంత వరకు నువ్వు చెప్తూనే ఉన్నావు అనుకో, ఎవరికైనా చూసి దయ్యానికి పోవాలనే కింద పడిపోతాయి. నువ్వు నడిచినప్పుడు అద్భుతం జరుగుతాయి, నువ్వు లేచినప్పుడు అద్భుతం జరుగుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లో అడుగు పెట్టినా వాళ్ళ కుటుంబంలో ఉన్న దళితులు మారుతాయి. చెప్పండి చెప్పండి. నుంచి యేసయ్యతో నువ్వు మాట్లాడుతూ ఉండే దేవుని మనిషి అని దేవుని బైబిల్లో రాయబడి ఉన్నది. యేసయ్య పంపించిన వాళ్ళు యేసయ్య మాటనే పలుకుతారన్నా. యోహాను సువార్త 3:34 అంటుంది, యేసయ్య పంపించిన వాళ్ళు, యేసయ్య కన్నిన వాళ్ళు, యేసయ్య నామం వల్ల ప్రాక్టీషన్ తీసుకున్న వాళ్ళు తెల్లారి నుంచి రాత్రి దాకా యేసయ్య గురించి మాట్లాడాలని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18, 19, 20లో రాయబడి ఉన్నది. ఈ మాట నీ చేతులు కట్టుకో, కళ్ళ నడుమ పెట్టుకో, హృదయంలో దాచుకో, గుండెలో పెట్టుకో. నీ పిల్లలకి నేర్పి నువ్వు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడి చూడు. నీ తలుపులు మారిపోతాయి. నీకు యేసయ్య సామాన్య ఇల్లు ఇవ్వడు, పెద్ద పెద్ద బిల్డింగ్ కడతావు నువ్వు. ఈ వెంకట చెరువు చూసి అందరు పరిగెత్తుకొని ఇక్కడ పారి వస్తారు. వీళ్ళకి ఎట్లా వచ్చిందిరా ఇదంతా.